బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థంలకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు ఈ స్థూల ప్రపంచం యొక్క స్థూలమైన ఏ కార్యమైనా సరే కాకపోయినా సరే దీనికి పెద్ద గొప్ప స్థానము మహత్యాన్ని ఇవ్వకండి. ఎందుకంటే ఇది నశ్వరమైన ప్రపంచము. మీ యొక్క ఉన్నతమైనటువంటి స్వమానమనే సీట్లో కూర్చునే అభ్యాసమునకు మాత్రమే మహత్యమును స్థానమును ఇవ్వండి. అప్పుడు ఈ అభ్యాసము న్యాచురల్గానే అయిపోతూ ఉంటుంది. అనగా తమ యొక్క ఉన్నతమైనటువంటి స్వమానము అనేది మీ సీటు. సంకల్పాల ద్వారా మిమ్మల్ని మీరు మీ సీట్లో మీరే సెట్ చేసుకోండి. దీని కొరకు ఏ యొక్క ఎఫర్ట్స్ చేయాల్సిన అవసరమూ లేదు. స్వయం స్మృతిని మీకు మీరే కలిగించుకోవాలి. పిల్లలు, ఏ శక్తులైతే మీకు మీ లక్ష్యానికి బాప్కి మధ్యన అడ్డుగోడలాగా తెరలాగా ఉన్నవో వాటిని తొలగించుకోండి. అనగా తమ యొక్క శక్తి సంపన్నం యొక్క స్థితిని తయారు చేసుకోండి. ఇప్పుడు తమ సీట్లో సెట్ అయిన తర్వాత సంకల్పాలతోటి ఇక మీరు కదలలేరు. చూడండి పిల్లలు, తమ ఆలోచనలు ఏదైతే ఉన్నవో మీ లోపల ఏదైతే శక్తి ఉందో దాని ప్రభావం నేను చూడాలి అని అనుకోకండి. మీ యొక్క శక్తి మీకు తెలియదు. మీ స్వమానంలో మీరు ఉండటం న్యాచురల్గా అయిపోవాలి. తమ శక్తుల్ని ఈ సమయంలో ఉపయోగించుకోండి. భలే రిజల్ట్ కనపడకపోయినా ఒక్కొక్క సంకల్పం యొక్క రిజల్ట్ కొంచెం సమయం పట్టవచ్చు. మీరు మాత్రం సదా ఖుషీగా ఉండండి. ఈ ప్రపంచం యొక్క ఎంత డిఫికల్ట్ కార్యమైనా సరే దీన్ని మీ చేత చేయించుటకు స్వయంగా మీ బాప్ మీకు సన్ముఖంగా ఉన్నారు. వారు ప్రపంచంలో వాళ్ళకి భగవంతుడై వచ్చారు, మీకు తండ్రి అయి వచ్చారు. మీరు బాపు పైన నిశ్చయం పెట్టుకోండి. బస్ కొద్ది సమయం తమ శక్తులు అనేటువంటి సీట్లో సెట్ కండి. అకస్మాత్తుగా తమ యొక్క పరివర్తన అనేది అయిపోతుంది. సమయం అనుసారంగా ఈ పరివర్తన జరిగేదే ఉంది. తండ్రి కూడా పిల్లలైన మీ పరివర్తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు, ఇప్పుడు సీట్లో స్థిరంగా కండి. మిగతా కార్యక్రమాలన్నీ బాపు స్వయంగా చేస్తారు. మీ సీట్లో మీరు సెట్ అవ్వండి చాలు. మిగతాదంతా ఆయన చేసేస్తారు. ఏదైనప్పటికీ కూడా
ఆ యొక్క ప్రభావం నుండి, స్థూల ప్రపంచం యొక్క ప్రభావం నుండి ముక్తులైపోండి. ఏ వస్తువులో అయినా సరే ఇప్పుడు సారం లేదు. ఈ సమయంలో పరివర్తన ప్రక్రియ చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది. ఎప్పుడైనా పరివర్తన కావచ్చు. మీ అందరి యొక్క సీటు నెంబర్ వారీగా సెట్ అవుతుంది. మీ సీట్లో మీరు సెట్ అయ్యి సదా ఉల్లాసంగా ఖుషీగా ఉండండి. ఎందుకంటే ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోగలుగుతారు, కానీ ఇంకొక సీట్లో ఇంకొక స్థానంను మీరు ఆక్రమించలేరు. అందుకని మీరు సదా మీ సీట్లో సెట్ అవ్వటానికి పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళండి. ఏ ఆత్మ అయినా సరే గొప్ప స్వమానంతో పాటు ఉన్నతమైన సీట్లో సెట్ కానివ్వండి. అప్పుడు చూడండి మీకు ఎంత ఖుషి ఉంటుందో. మీరు అందరూ కూడా విశ్వంలో నెంబర్ 1 హీరోయిన్ అంటే ఉన్నతమైన ఆత్మలు, స్పెషల్ కేటగిరీ ఆత్మలు, విశేషమైన పాత్ర ప్లే చేసే ఆత్మలు అనే సీట్లో సెట్ అయిపోండి. ముఖ్యమైన డ్రామాకు పాత్రధారులు అన్నమాట. పరివర్తక ఆత్మలే లేకపోతే, బేహద్దు బీజాలను తయారు చేసి పంపించకపోతే విశ్వ పరివర్తన కార్యం బాపు చేయించలేరు. అందుకని మీరందరూ కూడా విశేషమైన ఆత్మలు. దీన్నే హీరోయిన్స్ అంటారు. ఇక్కడ స్థూలమైన విషయం కాదు. నేను విశేషమైనటువంటి బేహద్దు పరంపరం ఆత్మను, స్పెషల్ కేటగిరీ ఆత్మను అనే సీట్లో సెట్ అవ్వండి. మీకు ఎంత ఖుషి లభిస్తుందో చూడండి. మీ యొక్క ఖుషియే ప్రపంచాన్ని ఒక దెబ్బకి పరివర్తన చేసేస్తుంది. బేహద్దు పిల్లలందరినీ కూడా తీసుకొని వస్తుంది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.